ఆగస్టు 15వ తారీఖు మనకి 3 సినిమాలు రిలీజ్ అయినాయి. అంటే పెద్ద స్టార్స్, బిగ్ స్టార్స్ ఉన్న సినిమాలు 3 రిలీజ్ అయినాయి. అవి ఏంటంటే ఒకటి మనకు తెలుసు, డబుల్ స్మార్ట్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రాము హీరోగా వచ్చిన సినిమా అది. రెండోది వచ్చేసి మనకి మిస్టర్ బచ్చన్ హరీష్ శంకర్ డైరెక్షన్లో మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా అది. నెక్స్ట్ ఇంకోటి తంగలాన్ సియాన్ విక్రమ్ వచ్చి హీరోగా నటించిన ప్రారంజిత్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. అన్ని భాషలు దాదాపు విక్రమ్ సియాన్ సినిమా అనేది అన్ని భాషలో రిలీజ్ అయింది. డబుల్ స్మార్ట్ కూడా అన్ని భాషలో రిలీజ్ అయింది. మొత్తానికి అయితే ఇవన్నీ 3 పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ అయిన సినిమాలు వచ్చేసి ఈ 3 సినిమాల రివ్యూ ఎలా ఉందో అనేది మీకు ముందుగా వివరిస్తాను అనమాట. ముందుగా మీకు డబుల్ స్మార్ట్ శంకర్ వచ్చేసి నేను చూస్తున్నంతసేపు ఏదో ఫస్ట్ హాఫ్ మొత్తం, కాకపోతే హీరోయిన్ తర్వాత హీరో ఫ్రెండ్ మనకి గెటప్ సీన్ వీళ్ళ ముగ్గురు మధ్య సాగిద్ది ఫస్ట్ హాఫ్ మొత్తం. వాళ్ళ ముగ్గురు మధ్య సంభాషణలు ఉంటాయి, తర్వాత కామెడీ ఉంటుంది. అయితే మెయిన్ ఈ సినిమాలో సంజయ్ దత్ అనేది విలన్గా ఉంటాడు. మన అందరూ తెలుసు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా ఉంటాడు. అయితే ఆ విలన్ రోల్ ఏంటంటే మెయిన్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని 2 భాగాలకు విడదీసి ఆ దేశాన్ని 2 భాగాలకు విభజించి అల్లర్లు సృష్టించాలనే కాన్సెప్ట్తో అతను గోల్ పెట్టుకుంటాడు. పెద్ద స్మగ్లరు అనమాట. అయితే అనుకోకుండా పూరి జగన్నాథ్ మనకి ఒక ట్విస్ట్ ఇవ్వాలని లాస్ట్లో ఏదో ట్విస్ట్ ఇస్తారు, కానీ అది అంత వర్కౌట్ కాలేదు. హీరోనే మొత్తం అతనికి సినిమా మనకి ఇస్తున్నట్టు, అదే హీరో విలన్కి ఒక ట్రోమర్ అనే ఒక చనిపోతాడనే ఒక వ్యాధిని క్రియేట్ చేసి అది హీరోనే చేస్తున్నట్టు లాస్ట్ మనకి ట్విస్ట్ ఇస్తారన్నమాట. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా కుదరలేదు. ఏదైనా డబుల్ స్మార్ట్ శంకర్ మీద డబుల్ స్మార్ట్ అనేది నాకైతే ఫెయిల్గా అనిపించింది అనమాట. మదర్ సెంటిమెంట్ అక్కడక్కడ పెట్టారు, కానీ అంతగా నాకు వర్కౌట్ కాలేదు. ఇది నాకైతే ఆలీ ఉండగాడని బూకా అనే క్యారెక్టర్ చేశాడు. అందులో ఏమాత్రం మనకి ఆలీ క్యారెక్టర్ అతను ఎందుకు పోతుండో ఒక 5 నిమిషాలు వస్తారు మనకు కనపడతారు, ఒక కామెడీ చేసిపోతారు. ఎందుకు వస్తుండో తెలియదు, ఎందుకు పోతుండో తెలియదు. ఆలీ క్యారెక్టర్ అలా క్రియేట్ చేశారు. పూరి జగన్నాథ్ మరి లైగర్ కంటే ఇంకా దారుణంగా క్రియేట్ చేశాడు అనమాట. కాకపోతే మాస్ అంటే హీరో రాము పర్ఫార్మెన్స్కి, అతని డ్యాన్స్కి, అతను తెలంగాణ యాసల స్వాంగ్కి ఇవన్నీ చూడాలంటే ఆ సినిమా చూడవచ్చు ఒకసారి. అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ సినిమాలో. మన అందరూ తెలుసు డబుల్ మీనింగ్ బూతులు ఎక్కువ బట్టలు తక్కువ అన్నట్టు ఈ సినిమాలో డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇవి డబుల్ స్మార్ట్ నాకైతే డిజాస్టర్ మూవీగా అనిపించింది అనమాట. తర్వాత నెక్స్ట్ కాకపోతే ఈ సినిమాలో మెయిన్ సెకండ్ హాఫ్ హైలైట్. సెకండ్ హాఫ్లో లాస్ట్ 10 నిమిషాల క్లైమాక్స్ మాత్రం హైలైట్ సినిమాకి. ఇది మెయిన్ ఈ సినిమా డబుల్ స్మార్ట్. మిస్టర్ బచ్చన్ వచ్చేసి మనకు తెలుసు, మిస్టర్ బచ్చన్ వచ్చేసి రవితేజ రవితేజ హీరోగా వచ్చిన సినిమా ఇది. హరీష్ శంకర్ మనకి 1970-80 మధ్య కాలంలో అక్కడ జరిగిన సంఘటనలో ఒక నిజాయితీ గల పౌరుడు, అది ఆఫీసరు, ఎటువంటి లంచాలను నమ్మకుండా తన డ్యూటీని నిర్వర్తించిన విధానం మనకి వివరించాడు. అంటే పెద్ద బిగ్ షాట్ మీద ఐటీ దాడి చేయడానికి ఎవరు సాహసించరు. అలాంటిది అతన్ని పంపిస్తారన్నమాట. అక్కడ ఇంట్లో హౌస్ సెర్చింగ్ కానీ ఇవన్నీ జరిగే విధానం మనకి చక్కగా వివరించాడు. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం దీంట్లో కాకపోతే హిందీ పాటలు ఎక్కువ మనకి హరీష్ శంకర్ తీసుకొచ్చాడు. హిందీ అమితాబ్ బచ్చన్ ఫ్యాను అండ్ ఫ్యామిలీ కూడా, తనిఖీల భరణి కూడా మనకి బాలీవుడ్ సినిమాలు బాగా చూస్తూ ఉంటాడు, సాంగ్స్ బాగా వింటాడు అనమాట. ఈ బాలీవుడ్ సినిమాలకు సంబంధించింది. అయితే సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ అన్నీ బాలీవుడ్ సాంగ్స్ మనకు ప్లే చేస్తూ ఉంటారు. ఆ ప్లే చేసేటప్పుడు కనీసం తెలుగు డైరెక్టర్ అనేవాడు కనీసం తెలుగు నెటివిటీ అనేది అక్కడ కింద స్కోలింగ్లో అన్న వేస్తే చాలా బాగుండేది. ఎందుకంటే ఆ పాటలు మనకు అర్థం కావు. తర్వాత కొన్ని హీరోస్ అయితే కూడా బాలీవుడ్ సంభాషణ డైలాగులు చెప్పేస్తూ ఉన్నప్పుడు కనీసం తెలుగు స్కోలింగ్ అన్న వేస్తే బాగుండేది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకి అది రుచించదు. ఊకే ఏంది బాలీవుడ్ హిందీ సాంగ్స్ వస్తున్నాయి, హిందీ మాటలు వస్తున్నాయి, హిందీ డైలాగ్స్ వస్తున్నాయి అనుకుంటారు, కానీ అది మన ఏదో బోరింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ సాగదేదగా అనిపిస్తుంది. కాకపోతే మనకి ఆ కాలంలో 1970 కాలంలో ఎటువంటి వాతావరణం ఉన్నది అనేది డైరెక్టర్ మనకి హరీష్ శంకర్ క్రియేట్ చేశాడు. ఇది అయితే అంతవరకు పర్లేదు. హీరోయిన్ ప్రేమను పొందడానికి, తర్వాత తన ఆర్కెస్ట్రా అనే తన ఫ్రెండ్స్ని ఆర్కెస్ట్రాను ఉపయోగించి ఆర్కెస్ట్రా చేస్తూ ఉంటాడు. మొత్తానికి అయితే హీరోయిన్ మధ్య మనకి ప్రేమ అనేది మొదలైంది అనమాట ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ నుంచి మనకి బిగ్ షాట్ మీద ఐటీ దాడికి వెళ్తాడు అనమాట. అక్కడ కూడా బోరింగ్ సీన్లు వస్తుంటే డైరెక్టర్ మనకి ఈ జబర్దస్త్ వాళ్ళ కామెడీ సంబంధించిన సమ్మక్క చంద్రాన్ని తీసుకొస్తారు. అది కూడా పర్లేదు అనిపిస్తుంది. అక్కడ కూడా కొన్ని అఖిల నాగేశ్వరరావుగా చేస్తూ ఉంటాడు.
అది పర్లేదు అనిపిస్తుంది. మొత్తానికైతే మిస్టర్ బచ్చన్ లాస్ట్ క్లైమాక్స్ హైలైట్ అనమాట. తర్వాత ఒక యంగ్ హీరో అనేవాడిని తీసుకొస్తాడు డైరెక్టర్. ఏదైనా హరిశంకర్ నాకు తెలిసి మిరపకాయ అంతగా తీయలేదు ఈ సినిమా. రవితేజతో అంతకుముందు నిర్మించిన మిరపకాయ అంతగా లేదు ఈ సినిమా. తర్వాత గబ్బర్ సింగ్ దబాంగ్ని గబ్బర్ సింగ్గా మలిచిన హరిశంకరు మరి రైడ్ని మరి మిస్టర్ బచ్చన్కి ఎందుకు మలవలేకపోయాడు అనేది నాకు అర్థం కావట్లేదు. మరి మీకు ఎలా ఉందో కానీ నాకైతే అర్థం కాలేదు. అలా ఉంది. హరిశంకర్ అయినా డైరెక్షన్ తీసింది అనేది నా ఈ విషయంలో మటుకి ఆ సినిమాగా మలచడంలో విఫలమైంది అనిపిస్తుంది హరిశంకర్. మరి చూడాలి. మరి నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్తో ఉంది. అది ఎలా మలుస్తాడో చూడాలన్నమాట. ఆ సినిమా ఎలా ఉంటుందో, ఎలా డైరెక్షన్ చేస్తాడో చూడాలి. దానన్న ఇటు చేస్తాడో అలాంటి ఫ్లాప్ చేస్తాడో హరిశంకర్ అని చూడాలి. మొత్తానికి ఓవరాల్గా సినిమా ఒకసారి చూడవచ్చు. యావరేజ్ మిస్టర్ బచ్చన్ ఒకసారి పెట్టిన డబ్బులకి ఎటువంటి అన్యాయం చేయమాట ఈ సినిమా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాకపోతే ప్రేక్షకులకి ఏదో మిస్ అయింది ఆ సినిమాలో. అంటే సెంటిమెంట్ కానీ ఏదో మిస్ అయినట్టు థియేటర్లోంచి వచ్చేటప్పుడు ఎవరు ముఖంలో అనేది సంతోషం కనిపించదు. ఎందుకంటే ప్రేక్షకులు ఏది చెప్పాలనేది చెప్పలేకపోతున్నారు అనమాట. మొత్తానికి అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి తంగలాన్ మూవీ వచ్చింది. చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ వచ్చింది. అది వచ్చేసి మనకి ఆ సినిమా వచ్చేసి 1850 సంవత్సరంలో మన పూర్వీకులు అంటే స్వతంత్రం రాకముందు మన పూర్వీకులు ఎలా ఉన్నారు, గిరిజన తెగ ఎలా ఉంది అనేది డైరెక్టర్ చాలా చక్కగా వివరించాడు ఆ సినిమాలో. కాకపోతే ప్రేక్షకులు ఏం చేయాలంటే కనీసం నాకు స్టోరీ కొత్తది కావాలి, నాకు మసాలా సాంగ్స్ అవసరం లేదు, అసలు కొత్త డైరెక్టర్ కొత్త స్టోరీ కావాలి, స్టోరీలో కొత్తదనం కావాలి అన్నోళ్ళు మనకి తంగలాన్ మూవీ చూడవచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ బంగారు నిక్షేప గనుల గురించి సంబంధించింది. అయితే ట్రైలర్ చూస్తే కొంతమంది ఏమనుకుంటారంటే కేజీఎఫ్ లాగే ఉందనుకుంటారు, లేదంటే యుగానికి ఒక్కడ లాగే ఉందనుకుంటారు. అసలు ఈ రెండింటికి సంబంధం లేదు. అసలు మనకైతే ట్రైలర్లో అలా అనిపిస్తుంది కానీ యుగానికి అక్కడో తంగలాన్ గురించి యుగానికి అక్కడో కేజీఎఫ్ లాగా కానీ ఎటువంటి ఛాయలు కనపడవు. కాకపోతే ఈ సినిమాకి ఫస్ట్ బాగా ప్లస్ పాయింట్ చియాన్ విక్రమ్ నటన, యాక్టింగ్. అంత పెద్ద స్టారు ఓన్లీ కింద వరకే మనకి క్లాతులు కట్టుకొని మిగతా మొత్తం క్లాతులు ఉండవు అనమాట. అలా నటించారు. క్యారెక్టర్లో ఆర్టిస్టులు కూడా అలా నటించారు. చాలా బాగుంది. కాకపోతే బ్రిటిష్ సైన్య అధికారి ఒకరు వచ్చి మీరే గనుల్ని వెలుగు తీయాలి, మీ వల్ల అయిద్దంటే సీఎను ఆ గిరిజన తెగ ఒప్పుకోకపోతే ఒప్పేస్తారు. ఎందుకని ఎన్నాళ్ళు మన ఈ బానిస తెగగా ఉండాలి, ఎన్నాళ్ళు మన బానిసలుగా ఉండాలి, సత్యం ఎగురించాలి, మన పోరాడదాం అయితే అని బంగారు గనుల నిక్షేపకానికి వెళ్తారు. అయితే దా తెగలో బంగారు గని ఎట్టైనా కనిపెడతారు. కాకపోతే మళ్ళీ దాని రక్షకుడుగా మళ్ళీ అతనే తయారవుతాడు. చియాన్ విక్రమే రక్షకుడు తయారవుతాడు. ఆ సీన్లు కానీ, యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అసలు నేను చెప్పలేను, అలా ఉంది. మామూలుగా లేదు అసలు. ఒక చియాన్ విక్రమ్ ఫస్ట్ హాఫ్లో ఒక జాకెట్ ముక్కలు తీసుకొచ్చి తన భార్యకి ఇవ్వాలని తీసుకొస్తాడు. తన భార్యతో పాటు అక్కడ ఉన్న గిరిజన తెగల వాళ్ళు కూడా ఇవ్వాలని తీసుకొస్తాడు. అక్కడ ఆ సీన్ ఉంటుంది. అక్కడ వాళ్ళు గిరిజన తెగలు ఏదో మనం సాధించాం అన్నట్టు ఫీల్. ఎందుకంటే ఆ జాకెట్ ముక్కలు ఓన్లీ బ్రిటిష్ ద్వారాలు మాత్రమే ధరిస్తారు. వీళ్ళు మాత్రం ఓన్లీ చీరతోనే వాళ్ళని కప్పుకుంటారు అనమాట. మరి ఆ జాకెట్ వీళ్ళకి దొరికిందంటే బంగారం లాగా దొరికిందని ఫీల్ అయ్యి చాలా పండగ చేసుకుంటారు వాళ్ళు. ఆ సీన్ అయితే రక్తి కట్టించింది అనమాట. మామూలు లేదు అసలు. మనకి ఎక్కడికో తీసిపోయాడు ప్రేక్షకుని, డైరెక్టర్ ఎక్కడికో తీసిపోయాడు, మామూలుగా తీసుకోలేదు. ఫస్ట్ హాఫ్ అది చూస్తుండగా ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది, అంత బాగుంది. అది వచ్చేసి ఈ సినిమాలు వచ్చేసి డబుల్ స్మార్ట్ శంకరను, తర్వాత ఇది మిస్టర్ బచ్చన్ వచ్చేసి ఇంకా ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూలు ఎప్పుడు వస్తుందో అనిపించింది నాకైతే. ఇంటర్వ్యూలు ఎప్పుడు వస్తుంది, డబుల్ స్మార్ట్ శంకర్లో నాకు ఇంటర్వ్యూలు ఎప్పుడు వస్తుంది, తర్వాత మిస్టర్ బచ్చన్ ఇంటర్వ్యూలు ఎప్పుడు వస్తుంది అని అనిపించింది నాకు. ఇక్కడైతే అనిపిలా, ఎందుకని అప్పుడే అయిపోయింది ఆ ఇంటర్వ్యూలు అనిపించింది. తర్వాత సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా సాగదీత తీశాడు తంగలాన్లో. ఏదైనా క్లైమాక్స్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఒక సాగదీత తీసినా కూడా క్లైమాక్స్ బాగుంది. మొత్తానికి అయితే ఎటువంటి అంచనాలు లేకుండా ఆ సినిమా చూడాలంటే స్టోరీలో కొత్తదనం కానీ, విక్రమ్ నటన కానీ, చియాన్ విక్రమ్ నటన కానీ, తర్వాత బీజియం వచ్చేసి 3 సినిమాల మీద బీజియం ఏది ఉందంటే తంగలానికే మాత్రం బీజియం ఎక్కువ ఉంది. దాంట్లో వచ్చేసి మన డబుల్ స్మార్ట్ శంకర్లో ఓన్లీ హీరో కనపడే దానికంటే విలన్ సంజయ్ దత్ కనపడేటప్పుడు మనకి అంత బీజియం వేస్తాడు. లాస్ట్ క్లైమాక్స్లో బీజియం ఉంది. మిస్టర్ బచ్చన్లో వచ్చేసి ఓన్లీ సన్నివేశం తగ్గట్టే బీజియం ఇచ్చాడు మిక్కీ జేమయ్యారు, అంతే తప్ప ఇది బాలీవుడ్ సాంగ్స్ వచ్చేటప్పుడు కానీ తర్వాత అంత బీజియం అనిపించలేదు దాంట్లో. దీనికి వచ్చేసి దంగలానికి మాత్రం బీజియం ఉంది.
తర్వాత తంగళం తంగళంట సినిమా బంగారు గనులు నిక్షేపానికి వెళ్ళేటప్పుడు ఎత్తడానికి వెళ్ళినప్పుడు అక్కడ బీజియం ఉంది, అసలు మామూలు లేదు అసలు. తర్వాత కలలు రాని ఒక కనపడిద్ది, ఏది విక్రమ్కి కలర్ రాని కనపడిద్ది, అతను చెప్పినట్టు ఏంటాడు అనమాట. అక్కడ వచ్చే సీన్లు కానీ చాలా బాగుంటుంది అన్నమాట. బీజం సూపర్ ఉంటుంది మొత్తానికి బీజం. ఇది నా సజెషన్ ఏంటంటే ఈ 3 సినిమాల్లో ఏది చూడాలనుకుంటే బాగా నాకు మాస్ మసాలా ఏది పర్లేదు, డబుల్ మీనింగ్ పర్లేదు, ఏది కావాలంటే డబుల్ స్మార్ట్ పోవచ్చు. తర్వాత మిస్టర్ బచ్చన్ కొద్దిగా అంత రవితేజ యాక్టింగ్ పరంగా రవితేజ సినిమా చూడాలనుకుంటే అంటే బోరింగ్ కలగకుండా, మరీ అంత బోరింగ్ కాకుండా కొద్దిపాట్లో యావరేజ్గా సినిమా చూడాలంటే మిస్టర్ బచ్చన్కి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి తంగళానికి వచ్చేసి ఏమేమి ఆశించకుండా స్టోరీలో కొత్తదనం కావాలంటే, తర్వాత చియాన్ విక్రమ్ నటన కావాలంటే యుగానికి ఒక్కడ అనుకుంటారు కానీ అది కూడా కాదు. తర్వాత KGF 2 అనుకుంటారు కానీ అది కూడా కాదు. వీటన్నిటికీ వెరైటీగా ఉందన్నమాట సినిమా. తంగళాన్ని చూడొచ్చు. ఈ 3 సినిమాలకు వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్ తంగళానికి ఇచ్చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే నాకైతే నేను ఎప్పుడు ఇది డబుల్ స్మార్ట్ తర్వాత మిస్టర్ బచ్చన్ చూసి బయటకు వచ్చేటప్పుడు ఈ డైరెక్టర్లకి ఎప్పుడు మనకి స్టోరీలు కనపడవు, కథలు ఏం దొరకవు. ఈ డైరెక్టర్లకి ఎప్పుడు పాత కథలే, పాత చూసిన ఫార్మేటే అని అనిపించింది నాకు. తంగళానికి అయితే అలా అనిపించలే నాకు. మరి నాకైతే తంగళానికి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి మిస్టర్ బచ్చన్, థర్డ్ ప్లేస్ వచ్చేసి డబుల్ స్మార్ట్. ఇది డబుల్ చూసిన వాళ్ళు మీకు ఎలా ఉందో, ఏది ఫస్ట్ ప్లేస్ అనేది కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.